బ్రహ్మదేవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి మొదట యోగా చేసిన వాడు బ్రహ్మ, తెలుసుకోండి. అక్కడి నుంచి వచ్చింది యోగా. యోగం అంటే ప్రాణాయామంతో ప్రారంభం. మనము అంతే కదా, ఏ పూజ చేసినా ప్రాణాయామం చేస్తాం. బ్రహ్మగారు కూడా ధ్యానం చేసే ముందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రణవాన్ని, నారాయణుడిచ్చిన వేద విజ్ఞానం చేత ప్రణవంతో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి ఏకాగ్రంగా దృష్టిని నిలబెట్టాడు. ముందుగా ఉచ్ఛ్వాస, ఊపిరిని పీల్చి పరమాత్మైన దృష్టిని నిలిపి కొంతసేపు ఆ ఊపిరిని నిలిపి కుంభకంలో నిలిపి తర్వాత రేచకము ద్వారా విడిచిపెట్టాడు ఊపిరిని. ఆ విడిచిపెట్టేటప్పుడు బ్రహ్మదేవుడి యొక్క నాసికా వివరం అంటే ముక్కు రంధ్రంలోంచి ఒక కాంతి పుంజం దిగింది. బ్రహ్మదేవుని నుంచి వస్తుంది. అది ఆశ్చర్యపోయి చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మకే ఆశ్చర్యం కలిగింది చూడండి. అంటే అది బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు. ఆయన వల్ల వచ్చుంటే ఆశ్చర్యం ఉండేది కాదు, ఆయన నుండి వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి కాంతిపుంజాన్ని చూస్తున్నాడు ఏమిటా అని. చిత్రం ఏంటంటే ఆ సమయంలో జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఉన్న మహాత్ములు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు బ్రహ్మలోకంలో. ఎందుకంటే బ్రహ్మదేవుని సత్యలోకం, జనోలోక తపోలోక వాసులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ చూస్తూ ఉండగా ఆ దివ్యమైన కాంతిపుంజం బొట్టన వ్రేలంత ప్రమాణంలో ఉంది. అంగుష్ట ప్రమాణం అంటారు. ఆ బొట్టన వేలంత ప్రమాణంలో అక్కడ నిలబడింది. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, తల కిందకి వంచి చూస్తూ ఉండగా అది పెరగడం ప్రారంభించిందండి. ఇక్కడ ఎంత పెరిగిందంటే ఆకాశపర్యంత సంవర్ధి అయ్యి అన్నట్లుగా ఆకాశాన్ని అంటుకున్నది పెరిగిపోతుంది అక్కడ. అప్పుడు ఆ రూపం స్పష్టంగా కనబడింది. ఆ కాంతిపుంజ రూపం ఎలా ఉన్నదయ్యా అంటే అది ఒక వరాహ రూపం. ఆవిర్భవించినది వరాహ రూపం, తెల్లని కాంతులతో ఉన్నది. అది దివ్యమైనటువంటి శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉన్నది. వరాహవదనంతో గుర్ఘురధ్వని చేస్తూ ఉన్నది. ఇక్కడ గుర్ఘురధ్వని అంటే వరాహం యొక్క ధ్వనికి పేరది. అలాంటి గుర్ఘురధ్వని చేస్తూ ఉన్నది అక్కడ. ఆ వరాహాన్ని చూసి బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు. అంతవరకు తల వంచి చూసిన వాళ్ళు ఇప్పుడు తలెత్తి చూస్తున్నారు స్వరూపాన్ని. చూస్తూ కీర్తించారు, జితం జితంతే జిత యజ్ఞ భావన, ఓ యజ్ఞస్వరూప నమస్కారము అన్నారు. అంటే ఇక్కడ కనబడినటువంటి స్వరూపం పేరు యజ్ఞస్వరూపము. విష్ణువుకి అనేక రూపాలు ఉన్నాయి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క తత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఒక్కడైనా ఇన్ని రూపాలు ఎందుకయ్యా అంటే ఒక్కొక్క రూపం ద్వారా ఒక్కొక్క భావాన్ని చూపిస్తాడు ఆయన. ఆ భావం ద్వారా ఆయన మనం ఉపాసించాలి. అది ఇక్కడ కనిపిస్తున్న భావం పేరు యజ్ఞభావం. యజ్ఞస్వరూపం కనబడుతుంది. యజ్ఞమే ఒక రూపం ధరించి కనబడుతుంది అక్కడ. ఆ దివ్యమైన యజ్ఞవరాహస్వామి యొక్క రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు మొదలుకుని అక్కడున్న మహర్షులు ప్రజాపతులు స్తుతించారు ఆయన్ని. ఇక్కడ పైగా జయశీలుడైన యజ్ఞస్వరూపానికి నమస్కారం అన్నారు. ఇక్కడ అంటే ఆయనకు అపజయం లేదు, ఎక్కడికి వెళ్ళినా జయమే. అందుకే విష్ణువుకు మరొక పేరు జిష్ణు. జిష్ణు అంటే జయశీల. అది ఇక్కడ జయస్వభావం కలిగినటువంటి వాడు. అందుకే జితం జితంతే జితయజ్ఞ భావన. నీ వల్ల సర్వశత్రువులు జయింపబడ్డట్లే, నువ్వు అజితుడవు. అజితుడు అంటే ఆయన ఎవడు ఓడించలేడు, ఆయన ఎవరినైనా ఓడించగలడు. అటువంటి స్వరూపం నువ్వు అని స్తుతించారు. ఈ యజ్ఞస్వరూప వర్ణన భాగవతంలో గొప్పగా ఉంటుందండి. ఎవరైతే యజ్ఞవరాహస్వామి గాథ వింటారో వారికి అనేక యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఇక్కడున్న మనందరికీ కూడా అనేక యజ్ఞ ఫలాలు ప్రసాదిస్తున్నాడు స్వామి. ఇక్కడ ఈ యజ్ఞవరాహమే స్వామి యొక్క ప్రథమావతారం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ యజ్ఞవరాహస్వామిగా ఆవిర్భవించాడు. దీనికంటే పూర్వం ఉన్నది విరాట్ రూపం, అంతకు మించి మరేం లేదు. అక్కడ నుంచి వచ్చిన ప్రథమావతారం యజ్ఞవరాహం. అది తెల్లని కాంతుడితో మెరిసిపోతున్నటువంటి యజ్ఞం. అలాంటి స్వరూపాన్ని చూస్తూ అద్భుతమైన స్తోత్రం మనకి అక్కడ అన్ని పురాణాల్లో కనబడుతుంది. విష్ణు పురాణం, భాగవతం, అదేవిధంగా వెంకటాద్రి మహాత్మ్యం అనబడే పురాణాల్లో కూడా కనబడుతుంది. అంటే వరాహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో కూడాను ఈ వరాహస్వామి వైభవం చాలా అద్భుతంగా వర్ణించారండి. ఆ వర్ణన ఒక్కడు చెప్పుకున్నా అర్థమయ్యేటట్టు అందులో ఉన్న శబ్దములన్నిటిని వ్యాఖ్యానించుకుంటే కొన్ని రోజులు పడుతుంది. కానీ క్లుప్తంగా యజ్ఞస్వరూపాన్ని చూద్దాం. అది దివ్యమైన రూపం. ఆ ముఖం ఎలా ఉన్నది, హస్తములు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. ప్రధానంగా ఆ ముఖము ముట్టెతో ఉంది. అంటే వరాహానికి ముట్టె అని ఉంటుంది, 2 భాగాలుగా ఉంటుంది అక్కడ. అది ఏమిటయ్యా అంటే యజ్ఞములో వాడి శృక్ శృవములు రెండూ కూడాను ముట్టెలుగా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ మొత్తం యజ్ఞతత్వం కనబడుతుంది చూడండి ఇక్కడ. అలాగే యజ్ఞంలో వాడేటువంటి పురోడాస, చమస పాత్రలు. ఇప్పుడు కొన్ని యజ్ఞ పరిభాషలు తెలియట్లేదండి. ఎందుకంటే అనేక యజ్ఞాలు అంతరించిపోతున్నాయి కాలంలో, చాలా వెళ్ళిపోయాయి. అసలు శ్రౌతయాగాలు చాలా తగ్గిపోయాయి. స్మార్తయాగాలు కొన్ని అప్పుడప్పుడు చూస్తున్నాం. చండీయాగమనో, రుద్రయాగమనో, లేదా సుదర్శన యాగమనో కొన్ని చూస్తున్నాం అంతే. ఎన్నో యాగాలు వెళ్ళిపోయాయి.
అంటే లోకక్షేమం కలిగించే యజ్ఞాలెన్నో అంతరించిపోయాయి. అది బాధపడవలసిన అంశం ఇక్కడ. అసలు పరిజ్ఞానం కూడా పోయిందండి. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. మరి హిందూ మత పరిజ్ఞానం మనకి లేదు. తెలుసుకోండి ఇక్కడ ఎంత విస్తారమైన ఉన్న యజ్ఞతత్వంలో. అందుకే ఇక్కడ యజ్ఞవరాహంలో ఒక్కొక్క అవయవంలో ఏమేముందో పురాణం వర్ణిస్తుంది. కొన్ని మనకు అర్థం కావు కూడా, ఎందుకంటే అవి ఇప్పుడు కనబడట్లేదు కనుక. కానీ మనకు అర్థమైనంత మేరకు కొన్ని తెలుసుకుందాం. శృక్కుస్రువం అంటే చాలామందికి తెలుసు కదా. శృక్కుస్రువము అంటే గరిట్లండి. అంటే గరిట్లు అనకూడదు, కానీ ఆ నెయ్యి వేసేటప్పుడు 2 పాత్రలు పట్టుకుంటారు కదా, ఆజ్య పాత్రలు. ఆజ్యం వేసేటప్పుడు వాటిని శృక్స్రువాలు అంటారు ఇక్కడ. అదే కాకుండా హవిర్భాగములు దాచేటువంటి పాత్రలు ఉంటాయి కొన్ని, వాటిని పురోడాస, చమస ఇవి చెప్తారు. ఈ పురోడాస, చమస మొదలైనవి ఆయనకు నేత్రములుగా, చెవులుగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఒంటిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన రోమములన్నీ కూడా దర్భలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే యజ్ఞమునందు ప్రధానంగా బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడు అని 4 ఉంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క వేదం యొక్క పని. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు. యజ్ఞానికి కావాల్సిన వేదమే కదా. ఈ 4 వేదములని నిర్వహించేటువంటి 4 ఆయనకు 4 హస్తములుగా ప్రకాశిస్తున్నారని వర్ణించారు ఇక్కడ. ఒక వరాహంగా భావిస్తే 4 పాదములు అనుకోవచ్చు, లేదా చతుర్హస్తములుగా భావించవచ్చు. ఇలాంటి అత్యద్భుతమైన రూపంతో ఆయన కంఠం నుంచి వెలువడుతున్నది. ప్రణవానికి కూడా పైన ఉన్న ఒక నాదం ఆయన యొక్క కంఠం నుంచి వినబడుతుంది. ఎందుకంటే వేదములు లేనిది యజ్ఞం లేదు గనక, సర్వవేదమయుడైన ఆయన స్వరూపంలో వేదానికి కూడా మూలమైనటువంటి ప్రణవనాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రణవనాదము స్వామి యొక్క కంఠము నుంచి గుర్ఘురధ్వనిగా వినబడుతున్నది ఇక్కడ. ఈ యజ్ఞస్వరూప వర్ణన చాలండి మనకి. అలాంటి స్వరూపమే యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభుర్యజ్ఞకుర్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞసాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ అని వర్ణిస్తోంది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ వ్యాఖ్యానం రాస్తూ మొత్తం విష్ణు పురాణంలో వర్ణించినటువంటి వరాహస్వామి శ్లోకములన్నీ ఉటంకించారండి ఇక్కడ. అక్కడ చెప్తున్నదంతే ఆయనే. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగ యజ్ఞవాహన. యజ్ఞాంగ అంగములంటే అవయవాలు. యజ్ఞాంగ యజ్ఞములే ఆయనకి అవయవములుగా ఉన్నాయి. అలాంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని చూడగానే బ్రహ్మాదేవతను నమస్కరించారు. అంతేగాని ఆయన ఏం చేయాలో వీళ్ళేం చెప్పగలరు? ఆయనకి ఇప్పుడు ఎన్ని పనులున్నాయో యజ్ఞవరాహానికి. ముందు భూమి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ భూమిని బంధించిన వాళ్ళని సంహరించాలి, ఆ భూమిని రక్షించాలి. 3 పనులు పడ్డాయి ఆయనకి. అది ఆయనే చేయగలడు. కానీ గోవు ఎక్కడుందో తెలుసుకో, మమ్మల్ని రక్షించు. గోవు అంటే భూమికి ఉన్న మరొక పేరండి. భూమికి అనేక పేర్లలో గోవు ఒకటి. గోవు అనగా వేదవాక్యములు, భూమి, సూర్యకిరణాలు, ఇంద్రియాలు, ప్రాణాలు అని అర్థాలు తెలుసుకోండి. ఇక్కడ గోవులంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇంకొక అర్థం ఆవు అని కూడా ఉన్నది. కానీ ప్రధాన అర్థం భూమి, వేదవాక్యములు, ఆవు, ఇంద్రియములు. ఈ అర్థం తెలుసుకుంటే గోవిందనామంలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది ఇక్కడ. అవి తర్వాత ఇంకా వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతం మనకి భూదేవి, ఆ తల్లిని ఇప్పుడు ఉద్ధరించాలి గనక ఆ భూమి యొక్క పేరేమనుకున్నాం? గోవు. ఇప్పుడు ఆ గోవుని తెలుసుకోవడానికి బయలుదేరాడు ఈయన. ఆ వెళ్ళడం ఎలా వెళ్ళాడంటే, అప్పటి వరకు కేవలం జలం మాత్రమే ఉంది కదా, ఆ జలంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ ప్రవేశించి ఎక్కడుందా ఆ భూమిని చూస్తున్నాడు. ఆయనకి తెలుసు. తిన్నగా వెళ్ళాడు. ఎందుకంటే విష్ణువు కన్ను కప్పగలిగేవాడు ఎవడండి ఆయన. తిన్నగా వెళ్ళి ఆ భూమిని ఉద్ధరించడానికి వెళ్ళేటప్పటికల్లా హిరణ్యాక్షుడు అక్కడ కాపలాగా పెట్టిన రాక్షసులందరూ కూడాను వరాహస్వామి మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు వరాహస్వామి అవలీలగా వాళ్ళందరినీ విదిలించి సంహరింపజేశాడు. హిరణ్యాక్షుడు అక్కడ లేడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వాడు చేసిన పని ఏమిటి అంటే, అక్కడ భూమిని పెట్టి అందరినీ కాపలాగా పెట్టి ఎవడితేనైనా యుద్ధం చేయాలని బయలుదేరుతున్నాడు. ఎందుకంటే రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు శాంతంగా ఉండరు, ఇంకోని శాంతంగా ఉంచరు. అదొకటి ఉన్నది. ఒకడు 4 గిల్లుతాడు, వాడు 40 తిడితే వీడు సంతోషించి వీడు 400 తిడతాడు. ఇలా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కలహం, గొడవ, అహంకారం, పొగరు, అంతా నాదే అనే నిర్వాకం, కోపం, ఇవన్నీ రాక్షస స్వభావాలండి. మేము ఒక్కొక్కసారి పవిత్రమైన కార్యాలు చేసే వాళ్ళలో కూడా ఇవి చూస్తూ ఉంటాం. రాక్షస స్వభావం. హిరణ్యాక్షుడు కూడా అలాంటి వాడే, తెలుసుకోండి ఇక్కడ. కాబట్టి ఎవడితోనే యుద్ధం చేయాలనుకుంటున్నాడు. మనకి రణకండూతి అని ఒకటి ఉంది. రణకండూతి అంటే యుద్ధం చేయాలనే దురద అని అర్థం ఇక్కడ. ఆ రణకండూతితో ఎవరితో యుద్ధం చేయాలా అని తిరుగుతున్నాడు. అప్పుడు ఎవరికి బలం ఎక్కువ ఉందో ఆలోచించాడు. అప్పుడు ఎక్కువగా ఉన్నది జలం మాత్రమే. జలమే ఎక్కువగా ఉంది కనుక జలస్వరూపం వరుణుడు. అందుకు వరుణుడితో యుద్ధానికి వెళదామని బయలుదేరాడు. వరుణుడి లోకం పేరు విభావరి. ఆ వరుణ లోకానికి వెళ్ళాడు. వరుణ్ణి పిలిచాడు యుద్ధానికి రమ్మని. వరుణుడు ముందు జాగ్రత్తగా మాట అన్నాడు.
నువ్వు నన్ను గొప్పవాడు అనుకుంటున్నావు, ఏమీ నా గొప్పతనం లేదయ్యా. ఎందుకంటే అసలు ఇప్పుడున్న కొన్ని లోకములు కూడా లేని సమయంలో మొత్తం ఏకార్ణవం. అలాంటి జలం ఉంది, ఒప్పుకుంటాను. కానీ అలాంటి జలాన్ని కూడా నియంత్రిస్తూ జలముని నారము అంటారు. ఆ జలాల్లో శయనించేవాడిని నారాయణుడు అంటారు ఇక్కడ. అలాగ నేను జలరూపంగా వ్యాపించి ఉన్నప్పుడు తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు కూడా ఉన్నాడు. వాడు నాకంటే గొప్పవాడు, వెళితే వాడి మీద యుద్ధానికి వెళ్ళు, నాతో ఎందుకు అన్నాడు. ముందే ఓటమి అంగీకరించేశాడు ఆయన. వెంటనే అతడు ఎక్కడున్నాడు అన్నాడు. అది నువ్వు వెతుక్కో, నేను కొన్ని చెప్పాలా అన్నాడు ఆయన వరుణుడు. అప్పుడు హిరణ్యాక్షుడు వెతకడం మొదలుపెట్టాడు. ఎవరిని? విష్ణువుని. ఏమైనా ఆయన్ని వెతుక్కుంటే చాలా బాగుంటుందండి. మన ఆ పని చేయట్లేదు కనుక బతుకిలా ఉంది. ఆయన్ని వెతుక్కోవడమే సాధన. సాధన అంటే ఏమిటో కాదు, అన్వేషణయే సాధన. భగవంతుడిని అన్వేషించి హిరణ్యాక్షుడు దుర్బుద్ధితోనైనా మంచి పని చేస్తున్నాడు, నువ్వు విష్ణువుని వెతుక్కుంటున్నాడు. ఇంకేం కావాలి? విష్ణువుకు లక్షణం ఉందండి. ఎవరు తన కోసం వెతుక్కుంటారో వారిని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఎవరినో పంపుతాడు. వారిని గురువు అంటారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాడు గురువు. వాడు ఏ కోణంలో ఆలోచించి వెళ్తాడో దానికి తగ్గట్టే ఎవరో దొరుకుతూ ఉంటారు ఇక్కడ. మొత్తానికి హిరణ్యాక్షుడు యుద్ధం చెయ్యాలని ఉత్సాహంతోనైనా వెతుకుతున్నది విష్ణువు కదా, మరి వస్తువు గొప్పది. అప్పుడు ఒక ఆయన ఎదురుపడ్డాడు హిరణ్యాక్షుడికి. ఆయన పరమగురువు అండి, సామాన్యుడు కాడు. ఆయన ఎవరో కాదు, నారద మహర్షి. ఆయన ఎదురుపడ్డాడు. ఏమిటి, ఎవరి కోసం వెతుకుతున్నావు అన్నాడు. విష్ణువు కోసం వెతుకుతున్నాను. కనబడ్డా? కనబడలేదు. ఇప్పటివరకు ఎంత తిరిగానో ఎక్కడా కనబడలేదని. ఆయన దగ్గరున్న చిక్కే అదయ్యా. నీ చోటు నువ్వు విడిచిపెట్టి అంతా వెతుకుతున్నావు. ఆయన ఇప్పుడు నీ చోట్లోనే వెళ్ళాడు, జాగ్రత్త అన్నాడు. మీరు కొంచెం ఆలోచిస్తే దీనిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అర్థమవుతుంది ఇక్కడ. నీ చోట్లోనంటే నువ్వు భూమిని దాచిపెట్టిన చోటు ఉందే, అక్కడికి వెళ్ళాడు ఆయన. నువ్వు అది వదిలిపెట్టి ఇటు వచ్చావు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు చూడన్నాడు. వెంటనే హిరణ్యాక్షుడు తిరిగి భూమిని దాచిపెట్టిన చోటుకు బయలుదేరాడు. అప్పటికే స్వామివారు ఆ భూమిని ఎత్తి వస్తున్నాడండి. తన యొక్క ముట్టె మీద ఉన్న దంష్ట్రలు ఇటు అటు ఉన్న కోరల మీద పెట్టాడు ఆయన. భూమిని పెట్టి జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. ఈయన చూశాడు, ఇదేమిటిది, విష్ణువు అంటే నేను ఇంకోలా అనుకున్నాను, ఈయన ఇలా కనబడ్డాడు ఏమిటి అనుకున్నాడు. భగవంతుడు అంటేనే ఇదండి. మనం ఒకలా అనుకుంటే ఇంకోలా కనబడతాడు. ఎందుకు నువ్వు ఒకలా అనుకున్నావు? నువ్వు ఒకలా అనుకుంటే ఆయన దానికి ఫిక్స్ చేసేసావు, ఇదే నిర్దేశించేసావు. నువ్వు నిర్దేశించినట్టు ఆయన ఎలా ఉంటాడు? అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమే ఆత్మా మహాద్రిదృక్. ఆయన అనిర్దిష్ట స్వరూపుడు. ఇదని నువ్వు ఆయన చెప్పలేవు, ఇంత ఉంటాడని చెప్పలేవు. అందుకే నువ్వు ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చాడు స్వామి. ఎప్పుడైనా భగవంతుడు అంతే, నువ్వు ఒకలా అనుకుంటే ఆయన ఇంకోలా వస్తాడు. ఎందుకంటే నువ్వు ఊహించినట్టు ఆయన ఎందుకుంటాడు? ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు ఇక్కడ. అరే ఇలా ఉన్నాడేమిటి, విష్ణు అంటే ఇంకోలా అనుకున్నాను కదా, ఈ వరాహవదనంతో ఇలా ఉన్నాడేమిటి అనుకున్నాడు. ఏమైనా ఆయన మాయావి అనుకున్నాడు. ఇది కూడా కొంత జ్ఞానమే. ఆయన మాయావి గనక ఎన్ని రూపాలైనా ధరిస్తాడు, అనేక రూపములు. కాబట్టి ఈ రూపం ధరించి ఉంటాడు, ఈయన విష్ణువే, నారదుడు చెప్పారు కదా అని యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆయన. అటువైపు ఆయుధాలు రకరకాలు తీసివేస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. కానీ నింపాదిగా ఈయన భూదేవి భయపెడుతుందని జాగ్రత్తగా భూదేవిని ఒక స్థానంలో పెట్టి యుద్ధం ప్రారంభించాడు. అప్పుడు ఆ యుద్ధం చేస్తున్నటువంటి హిరణ్యాక్ష వరాహ స్వాములను బ్రహ్మాది దేవతలు చూస్తూ నమస్కారం చేస్తున్నారు. యుద్ధం భయంకరంగా జరిగింది ఇక్కడ. అంటే భూమి యందు జరగలేదు, తెలిసిపోతుంది ఇక్కడ. నేను భూమిని ఒక చోట పెట్టి కొట్టారంటే అనంత అంతరిక్షంలో జరుగుతోంది యుద్ధం. ఆ సమయంలో అనేక రకాలుగా విజృంభిస్తున్నాడు హిరణ్యాక్షుడు. అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు వరాహస్వామి. ఒక విధంగా ఆడుకుంటున్నట్టు చేస్తున్నాడు వరాహస్వామి యుద్ధం అంతా కూడా. ఒక సమయంలో తన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ చక్రాన్ని త్రిశూలంతో విసిరిపారేస్తాడు హిరణ్యాక్షుడు. అప్పుడు లోపల నవ్వుకున్నటువంటి వరాహస్వామి, ఆయనకి చక్రాలకు కొదవేంటంటే అనేక రకాల చక్రాలు విజృంభిస్తూ ఉంటాయి ఆయనకి. సంకల్ప మాత్రం చేతనే సుదర్శనం తీసుకొచ్చి ప్రయోగిస్తాడు ఆయన. ఇలా యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ముహూర్తం చూసుకుంటున్నాడు. ఎందుకంటే చాదస్తం ఎక్కువ ఆయనకి. శాస్త్రం తెలిసిన వాడికి చాదస్తం ఉంటుంది. ఏం చేస్తాం, స్వామి ఇప్పుడు నువ్వు యుద్ధం తొందరగా ముగించు, నువ్వు తలంచుకుంటే ఇప్పటికిప్పుడు పూర్తి చేసేయగలవు, ఏదో ఆడుకుంటున్నట్టు అలా పొడిగిస్తున్నావు, తొందరగా పూర్తి చెయ్యు. ఎందుకంటే ముహూర్తం మారితే అసుర బలం పెరిగిపోతుంది, ఈ లోపలే సంహరించు అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వరాహస్వామి యుద్ధంలో చాలా చమత్కారం, ఆయుధం చేతిలో లేదప్పుడు వరాహస్వామి వారికి. ఇతడు యుద్ధానికి మీదకు వస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారి తన అరచేతితో కర్ణమూలేహన్, చెవి మొదట్లో కొట్టేట, అంటే గోబ గుయ్యమనిపించాడంటారు కదా, అది అనమాట. అక్కడ కొట్టాడు గట్టిగా. కొట్టగానే వరాహస్వామి యొక్క హస్తం యొక్క తాకిడికి
హిరణ్యాక్షుడు కళ్ళు బైర్లు కమ్మి వదనంలో ఉన్న రంధ్రాల నుంచి నెత్తురు వెలుగెక్కాడు అతను. మొత్తానికి వరాహస్వామి అరచేతి దెబ్బకి హిరణ్యాక్షుడు మరణించాడు. దేవతలు కుసుముష్టి కురిపించి జయ జయ వరాహస్వామిని కీర్తించారు. అక్కడ వారు చేసిన స్తోత్రములు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వరాహస్వామిని మనం పలు విధాలుగా ప్రార్థించుకోవాలి. వరాహస్వామి ఆరాధన చాలా విశేషమండి. సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది నరసింహస్వామి, రాముడు, కృష్ణుడి వరకు కొంతమంది తెలుసు, కానీ కొంతమంది హయగ్రీవ స్వామిని కూడా అనుకుంటారు. కానీ మరొక 2 అవతారాలు పరిపూర్ణమైనటువంటి శక్తివంతమైన అవతారాలు 2, వరాహస్వామి ఒకటి, వామన అవతారం ఒకటి. ఈ 2 ముఖ్యం. అంటే మిగిలినవి కావుని కాదు. ఇక్కడ వరాహ ఉపాసన చాలా ప్రధానం. ఎందుకంటే ఐశ్వర్యము అన్నము ఇచ్చేవాడు వరాహస్వామి, తెలుసుకోండి. అందుకే భూమిని తవ్వి వెళ్ళే వరాహం, ఆయన యొక్క పత్ని భూదేవి. అని అన్నప్రదాయకుడు వరాహస్వామి, ఉద్ధరించేవాడు వరాహస్వామి. యజ్ఞమే వరాహ రూపం. ఏమిటయ్యా స్వామి యజ్ఞరూపాన్ని ఎందుకు ధరించాడు? అవతారాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. నరనారాయణులు తపస్సు యొక్క అవతారములు, రాముడు ధర్మము యొక్క అవతారం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. హయగ్రీవ స్వామి విద్యల అవతారం, వరాహస్వామి యజ్ఞము యొక్క అవతారం. ఆ రూపంతో భూమిని ఎందుకు ఉద్ధరించాడయ్యా అంటే ఇందులో ఒక రహస్యం చెప్పదలుచుకున్నాడు స్వామి. భూమి ఉద్ధరింపబడాలన్నా, భూమిపై ఉన్న వాళ్ళు ఉద్ధరింపబడాలన్నా యజ్ఞము ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పడానికే ఈ యజ్ఞవరాహ రూపం ధరించాడు. ఇది రహస్యాంశం. అందుకే ఆ రూపంతో ఉద్ధరించాడు స్వామి. ఉద్ధరించి నిలబడ్డాడు అక్కడ. అప్పుడు దేవతలు మురిసిపోయారు ఆ రూపాన్ని చూసి. శత్రు సంహారం జరిగింది కదా, వారు కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ కథనంతటి మనం చూస్తే మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఈ 3 శ్లోకపాదాల్లో విష్ణు సహస్రనామం వరాహస్వామిని చెప్తోంది. అంటే విష్ణు సహస్రనామాన్ని మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని నామాలు వరాహస్వామి, కొన్ని నామాలు నరసింహుడు, కొన్ని నామాలు రాముడు, కొన్ని నామాలు కృష్ణుడు, కొన్ని మత్స్యం, కొన్ని కూర్మం, ఇలా రకరకాల అవతారాలన్నిటికీ నామాల్లో మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నామాలు గుత్తిలో కూడా వరాహస్వామి ఉన్నారు. శంకర భగవత్పాదుల వారైతే యజ్ఞో యజ్ఞపతి యజ్వా దగ్గర వరాహస్వామిని చూపించారు, ఇక్కడ కూడా చూపించారు ఆయన. ఇప్పుడు చూస్తారా మీరు? సిద్ధమేనా వరాహస్వామిని? ఎలా ఉందో చూద్దాం. మహావరాహో, గొప్ప వరాహము. ఆయనకు పేరేమిటాయి అంటే గోవింద. గోవిందుడు అనే పేరు వరాహస్వామిదిట. అరే కృష్ణుడిది అనుకున్నామండి అంటే ఆ వరాహస్వామి కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ పేరు కూడా అవతరించింది కృష్ణుడికి. తెలుసుకోండి ఇక్కడ. మహావరాహో గోవింద సుషేణ. సేనలు అనగా ఆయన యొక్క శక్తులు. అవి ఎలాంటి శక్తులు అంటే సుషేణ. సు అంటే మేలు కలిగించే స్వభావము కలవి. మేలు కలిగించే స్వభావం కలిగిన శక్తులతో వస్తున్నాడు ఆయన. సుషేణ. అంతేకాదు ఆ వరాహస్వామి కూడా కనకాంగది, అందమైన స్వర్ణాభరణములు ధరించి ఉన్నాడు అక్కడ. ఆ వచ్చిన స్వామి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే మొట్టమొదటి వస్తూనే గుహ్య. ఆ జలాల్లో ప్రవేశించాడు కదా, కనబడలేదు, గుహ్యమైపోయాడు ఆయన. ఎంత లోతుకు వెళ్ళాడంటే ఆయనకే తెలుసు. ఆయన వెళ్ళగలిగిన లోతులకు ఎవరు వెళ్ళలేరు. అందుకే అత్యంత లోతులకు వెళ్ళాడు కనుక గభీర. గుహ్యో గభీరో. వెళ్ళినవాడు అంతుపట్టలేదు కనుక గహన. చూడండి ఎలా కథంతా కనబడుతుందో. గుహ్యో గభీరో గహన. వెళ్ళినవాడు ఆ లోపల గుప్తమై ఉన్నాడు, కనబడలేదు కనుక గుప్త. గుహ్యో గభీరో గహన గుప్త. ఆ తర్వాత భూమిని పట్టుకుని పైకి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అదుగదుగో స్వామి వచ్చాడు అన్నారు దేవతలు. ఎలా పోల్చుకున్నారా అంటే ముట్టెను మీద భూమి ఉంది, 4 చేతుల్లో శంఖ చక్ర గదాపద్మములు ధరించి ఉన్నాడు. అందుకే గుహ్యో గభీరో గగన గుప్త చక్ర గదాధర ఇవి ధరించి కనిపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు దేవతలు అనుకున్నారు ఈయన సామాన్యుడి కాడయ్యా, సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సృష్టికర్త. ఆ సృష్టికర్తకి మరొక పేరు వేద. అందుకే వేద. ఈయనకున్న అంగములు ఉన్నాయే ఇవి సామాన్యం కావు, లోకానికి మేలు చేసే యజ్ఞాంగములే ఈయన అంగములు గనక వేదా స్వాంగ. స్వాంగ అంటే సు, శ్రేష్టమైన అంగములు, యజ్ఞాంగములు కలిగిన వాడు. శరీరమంతా యజ్ఞరూపమే అవయవాలుగా కలిగి ఉన్నాడు. వేదాస్వాంగ. అజిత. ఇందాకే చెప్పుకున్నాం, యజ్ఞవరాహస్వామిని తలంచుకుంటే చాలా అపజయం ఉండదండి. అందుకే కృష్ణదేవరాయలు మొదలైనటువంటి వారు యజ్ఞవరాహస్వామిని ఆరాధించేవారు. ఇది ఒకటి తెలుసుకోవాల్సిన రహస్యం. యజ్ఞవరాహ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో. వరాహస్వామి యొక్క ప్రాధాన్యం అంత ఉన్నది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాదు ఒక క్షత్రియ సంతతి ప్రధానంగా భూమిని ఉద్ధరించినటువంటి వరాహస్వామే మాకు మూల పురుషుడని భావిస్తారు వాళ్ళు ఇక్కడ.
అందుకే వాళ్ళు వరాహస్వామిని ఆరాధించడం. ప్రాచీనమైన చరిత్రలో భారతదేశంలో కొన్ని రాజముద్రల మీద వరాహస్వామి చిత్రాలు ఉన్నాయండి. ఇది కూడా పరిశీలించవలసిన అంశం. వరాహస్వామి అంత ప్రధానమైనది ఇక్కడ. ఆయన స్వభావమే అజిత. అదే భాగవతంలో జితం జితంతే జితయజ్ఞ భావన. అజితుడువు, నిన్నెవరూ ఓడించలేరు, నువ్వెవరినైనా ఓడించగలవు. దానికి పెద్ద సాక్ష్యం ఏంటి? ఇప్పుడు నువ్వు చేసిన అసుర సంహారమే. హిరణ్యాక్ష పరివారాన్నంతటినీ కొట్టేవు ముందు, తర్వాత హిరణ్యాక్షుడిని కొట్టావు. అందుకే అజిత. నువ్వు కృష్ణుడివయ్యా అన్నారు. చూడండి, గోవింద కృష్ణ ఈయన పేర్లు. కృష్ణ అంటే అర్థం ఏమిటి? కృష్ణ అంటే లాగి పట్టుకునేవాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కృష్ణ అంటే లాగి పట్టుకునేవాడు. ఈ భూమిని తన ఆకర్షణ శక్తితో పట్టుకున్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని మనం ఒప్పుకుంటాం. ఆ భూమి ఆకాశంలో ఎక్కడ నిలబడింది, ఎవరి వల్ల నిలబడింది ఆలోచించండి. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ వాటి స్థానాల్లో ఉంటూ కదలకుండా ఎందువల్ల ఉన్నాయి? మనకు ట్రాకులు గీసి వాహనాలు అలా నడపండి అయ్యా అంటే మనం నడపం. ఆకాశంలో ట్రాకులు గీయకపోయినా, లైన్లు గీయకపోయినా గ్రహ నక్షత్రాలు సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి. అవునా లేదో చూడండి. అవి ట్రాఫిక్ రూల్స్ తప్పితే ప్రమాదాలు ఒకదానికో ఢీకొంటాయి. ఎవరు ఇవన్నీ పట్టి నడిపిస్తున్నారు ఒకటి ఆలోచించండి. ఇక్కడ అందరినీ పట్టి నడిపేటువంటి అంతరిక్షంలో ఉన్న విష్ణుశక్తి పేరే కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షణ శక్తి స్వరూపుడు. కనుక భూమిని పట్టినవాడెవడు? కృష్ణ. ఆకృష్టేన రజత వర్తమానో నివేశయన్. ఇలాంటి మంత్రములు చాలా కనబడతాయి. ఉధృతాసిహి వై దేవి కృష్ణేన శతబాహునా. మనం భూసూక్తంలో ఈ మాటను చెప్పుకుంటాం. ఇక్కడ ఓ భూదేవి, అనంత బాహువులు కలిగిన కృష్ణుని చేతను ఉద్ధరింపబడ్డావని వర్ణన కనబడుతున్నది. ఆ కృష్ణుడు ఎవరు? వరాహస్వామి. ఇక్కడ శతబాహున, అనంతమైన బాహువులు కలవాడు. సహస్రాక్ష సహస్రపాత్లాగా సహస్ర బాహు ఆయన. అంటే అన్ని కోణాల నుంచి పట్టుకుని నడుపుతున్నాడని అర్థమండి. అందుకని 1000 చేతులు బొమ్మలు వేయడం కాదు ఇక్కడ. అటువంటి వాడు కృష్ణుడు. అందుకే ఇక్కడ వేదాస్వాంగో జిత కృష్ణ. ఆ పట్టు ఎలా పట్టాడండి భూమిని? మామూలుగా పట్టాడా? దృఢ దృఢ, గట్టిగా పట్టాడు. పైగా సంకర్షణ, సమ్యక్ కర్షతీతి, అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు దాన్ని, ఎక్కడా జారిపోకుండా. ఆ పట్టు ఎలా ఉందంటే అచ్యుత. ఇప్పుడు అచ్యుతనామం వచ్చింది. అచ్యుతుడు అంటే జారనివాడు, జారనివ్వనివాడు. ఆయన జారడు, ఆయన పట్టుకున్నవారు జారిపోరు. తెలుసుకోండి. అక్కడ అలాంటి పట్టుబట్టాడు భూమిని. ఆ పట్టుబడితేనే భూమి నిలబడింది. ఇప్పుడు చూడండి మొత్తం మళ్ళీ నామాలన్నీ వరాహస్వామి కనబడతాడు.